హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ చేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం. కలిసి. హలో, ఏరా యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ. అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ. వీడేమో యాగం జరిపించట్లేదట్లున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి, ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి ఇక్కడ. అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం మొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడు అన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా. ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తా. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు. అక్కడ క్యాష్ తో వెళ్ళు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు.